వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు ఆసరా పెన్షన్లకు సంబంధించిన పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్న దానిపై మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఏదైతే గతంలో మనకి కొత్త పెన్షన్లు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం, దీనికి సంబంధించిన ఆసరా పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఈ కొత్త పెన్షన్లు అన్నదానిపై కీలకమైన అప్డేట్స్ అనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు మనకి ఈరోజు. ఇక మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి ఖాతాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ కాబోతున్నాయో, ఎవరెవరి ఖాతాలలో మనకి 4,016 రూపాయలు 2,016 రూపాయలు పెన్షన్ డబ్బులు అనేది జమ కాబోతున్నాయో మీకు ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. ఇక మనకి జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఇక కేవలం మనకి ఇటువంటి జిల్లాలలో మాత్రమే మనకి ఈరోజు రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని అయితే తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మనకి మహిళలకు 2,500 రూపాయలకు సంబంధించిన డబ్బులు, అదే విధమైనటువంటి మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన పాత పెన్షన్లకు సంబంధించిన కీలకమైన వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక మనకి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి 6 గ్యారంటీలు అయితే చెప్పుకోవచ్చు. మనకి దాంట్లో 6 గ్యారంటీలలో మనకి ఏదైతే మహిళలకు ఉచిత బస్సు, అదేవిధంగా రైతు భరోసా, ఆసరా చేయుత కొత్త పెన్షన్లు, అదేవిధంగా మనకి ఫ్రీ కరెంట్ బిల్లు, అదేవిధంగా వివిధ రకమైన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన 6 పథకాలు ఇస్తామని అనడంతో మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం అయితే జరిగింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు తాను చెప్పిన గ్యారంటీలు అనేది ఏది సరిగ్గానైతే నెరవేర్చలేదు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక మనకి వీలైనంత తొందరలో ఈ కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు 6,016 రూపాయలు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు, మనకి ఈరోజు ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది ఏ జిల్లాలలో జమ చేయబోతున్నారు అన్న దానిపై మనం ఈ వీడియోలో అయితే పూర్తి స్థాయి అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో దీనికి మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనే అయితే పెట్టుకోండి. ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా అసలు వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనే అయితే పెట్టుకొని మనకైతే ఈ వీడియోని అయితే చూడండి. అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వెళ్ళినట్టయితే, మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలోనైతే ఈరోజు రేపు పెన్షన్లు భారీగానైతే జమ కాబోతున్నాయని అయితే అప్డేట్ అయితే ఉండడం అయితే జరిగింది. మనకి ముఖ్యంగా ఈరోజు ఏదైతే నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి వంటి జిల్లాలలోనైతే ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది. ఇక రేపు చూసుకున్నట్లయితే ఖమ్మం, కరీంనగర్, అదేవిధంగా మంచిర్యాల, సిరిసిల్ల, ములుగు, అదేవిధంగా మనకి సూర్యాపేట, హన్మకొండ వంటి జిల్లాలలోనైతే రేపు ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందని అయితే తెలుసుకోవచ్చు. ఇక మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్లకు వెళ్ళినట్టయితే, మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు 6,016 రూపాయలు మే 31వ తారీఖు నుంచి, లేదంటే జూన్ మొదటి వారం నుంచి పంపిణీ చేయడానికి చాలా వరకు అయితే కసరత్తులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకి మహిళలకు 2,500 రూపాయలు, అదే విధమైనటువంటి అప్డేట్తో సహా మహిళలకు 2,500 రూపాయలు కొత్త పెన్షన్లు, 4,016 రూపాయలు 6,016 రూపాయలు, ఈ 2 పథకాలని మనకి మే 31వ తారీఖు లేదంటే జూన్ మొదటి వారం నుంచి విడుదల చేసే బాధ్యతలు అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తున్నట్లు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందని అయితే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటనలో తెలపడం అయితే జరిగింది. ఇక మనకి ఈరోజున్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా లైక్ చేయకపోతే, షేర్ చేయకపోతే దయచేసి ఈ అప్డేట్స్ అనేది తెలుసుకొని వీడియోని లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.